హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేరుచి వ్లాగ్స్. నేను మీలా ఉన్నా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో చూపించేస్తాను. అక్కడైతే మనకి ఏమేమి మసాలాలు వేస్తారో తెలీదు, ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలీదు, కానీ హైజీనిక్గా కాదని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఆయన కూడా తినేస్తాము, కానీ ఇంట్లోనే హైజీనిక్గా ఎలా చేసుకోవాలి, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా ఇష్టం నాకైతే, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చికెన్ లాలీపాప్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వేస్తూ ఉంటాను చూడండి. ముందుగా 1.5 టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా, తగినంత ఉప్పు, అలాగే పసుపు, తగినంత కారం. పిల్లలు చేసేదైతే కొంచెం స్పైసీ తక్కువ వేసుకోండి, లేదు అంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కబాబ్ మసాలా అనేసి మనకి మాల్స్లో దొరుకుతుంది, అది తెచ్చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లంతా వేసుకోండి. ఇందులో ఒక ఎగ్ మాత్రమే వేసుకొని కొట్టు వేసుకోండి. అలాగే లాస్ట్లో నిమ్మరసం వేసేసుకొని దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత, కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తాము అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలా అంతా విడిపోయి మరీ ముక్కలే కనిపిస్తుంటుంది కదా, అలా కాకుండా ఉండడానికి కోసం ఒక 2 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అలా వదిలేసేయండి, ఎందుకంటే ఆ మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు అయితే కొట్టించుకోండి. నేను కొంచెం పెద్దగానే కొట్టించుకున్న లాలీపాప్స్కి. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇప్పుడు అది మ్యాగ్నేట్ అవుతూ ఉంటే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ లాలీపాప్స్ బాగా మ్యాగ్నేషన్ ఉంటాయి కదా, అవి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ లాలీపాప్స్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన మసాలా అంతా బాగా మాడిపోతుంది, లోపల ముక్క బాగా వేగదనమాట, డీప్ ఫ్రై అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే పైన మసాలాతో పాటు లోపల చికెన్ కూడా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బాగా ఫ్రై అయిపోతుంది కూడా. మనం బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ చెప్తారు కదా, సింపుల్గా ఇంటికి తెచ్చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని చికెన్ కబాబ్ అయినా లాలీపాప్స్ అయినా ఎలా అయినా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కువ కూడా వస్తుంది, పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మిగతా అన్నీ ఇలాగే వేసేసుకోండి. చూడండి, మనం ఇంట్లో అయితే ఎంత హైజీనిక్గా టేస్టీగా కూడా చేసుకుంటాము. బయట కొంచెం తినాల్సి వస్తుంది, ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు హైజీనిక్గా చేస్తారు లేదా కూడా తెలీదు. నేను చేస్తుంటే నా కొడుకు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడో. నాకు చాలా ఇష్టం అండి, కబాబ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ కబాబ్ చేశాను, ఫిష్ కబాబ్, అవన్నీ నా ఛానల్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ చేస్తారంటే ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. లాస్ట్లో వాళ్ళు ఎలా ఉందో చెప్తారు, ఒకసారి చూడండి. లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి చికెన్ లాలీపాప్స్ అంతా. చూడండి, వాళ్ళు కూడా ఒక ముక్క తింటేనే తృప్తిగా ఉంటుంది, అందుకనేసి అంత పెద్ద ముక్కలు కొట్టేసాను. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసేసుకొని ఒక లెమన్ పైన చల్లుకొని, మీ దగ్గర బెరి బెరి మసాలా ఉంటే కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్, నిమ్మరసం పెట్టి వేసుకొని తింటే సూపర్ టేస్టీ అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే చికెన్ కబాబ్ అయినా లాలీపాప్స్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ట్రై చేసేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, 1/2 కిలో తీసుకున్నాము, ఎన్ని ఎక్కువ వచ్చాయో. ఇంట్లో చేసుకుంటేనే మనం ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, హైజీనిక్గా కూడా చేసుకుంటాం కదా. ఆ చికెన్ లాలీపాప్స్తో పాటు ఆనియన్ నంచుకొని ఆ నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంది. మా చిన్నవాళ్ళు చూడండి, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్, టేస్టింగ్ అదిరిపోయింది ఫ్రెండ్స్, నాకు కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ చికెన్ లాలీపాప్. చూసారు కదండి వాళ్ళ రివ్యూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్.